నమస్తే అందరికీ. నేను మీ రైతు బిడ్డ నాగరాజ. 2025లో జనవరి, ఫిబ్రవరిలో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషను. ఆ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏమంటే, అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీరు అందరికంటే ముందుగా చూడొచ్చు. లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు చేసే లైక్ వల్ల ఒక సాటి రైతుకైతే రీచ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుందన్న. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ సాటి రైతులకి. ప్రతి ఒక్క రైతు అయితే అనేది తెలుసుకుంటారు. వీడియోలోకైతే వెళ్ళిపోదామన్నా. ఇప్పుడు 2025లో జనవరి, ఫిబ్రవరిలో కొత్తగా టమాటా నాటేవాళ్ళు మీ ఏరియాలో, మీ పక్క ఏరియాలో, అంటే వాళ్ళ ఏరియాలో ఎప్పుడు నాటుతారు అనేది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మా ఏరియాలో, మా రామసముద్రం ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు వీడియో రూపంలో నేను నా ఛానల్లో పెడతాను. మీరు చూడవచ్చు. ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ అనేది మా ఏరియాలో ఎప్పుడు నాటుతారు, జనవరిలో నాటుతారా లేదా ఫిబ్రవరిలో నాటుతారా అనేది నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని ఖచ్చితంగా పెడతాను నేను వీడియో. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తా అనేది ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో నేనైతే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేస్తే మా ఏరియాలో మొత్తం అదే ఏరియాలో స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, అందరూ లాస్ అయిపోతాం. అందుకనేసి ఒక 15-20 దినాలు గ్యాపిడిసి చేసుకుంటే ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర అనేది మనకి దొరుకుతుంది. లేదంటే అందరూ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్క రైతన్నలు అర్థం చేసుకోగలరు. మీ ఏరియాలో ఎప్పుడెప్పుడు చేస్తారు, జనవరి, ఫిబ్రవరి అనేది కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి దయచేసి. నేను మా ఏరియాలో ఎప్పుడు నాటుతారు టమాటా అనేది నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో రూపంలో నేను పెడతాను, మీరు తెలుసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది అనేది అనుకుంటున్నాను నేను. జనవరి, ఫిబ్రవరి ఎప్పుడు ప్లాంటేషన్లు చేస్తారు మీ ఏరియాలో అనేది నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి అన్న. ప్రతి ఒక్క రైతుకి నేను చెప్తా ఉండేది అదే. అదన్నా ఇన్ఫర్మేషన్ అనేది. మరొక్క ఇన్ఫర్మేషన్తో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్క రైతుకి థ్యాంక్స్ తెలుపుకుంటూ మరొక ఇన్ఫర్మేషన్తో వస్తానన్నా మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ రైతులందరికీ.